అవసరం లేదా? ముందు ప్రాధాన్యత అది కావాలా మనకి? అనుకున్నటువంటి విధంగా రాలేదు వాళ్ళకి. ఇచ్చిన లిస్టు చూశాక 16 వాటిట్లో అసలు పైన వాళ్ళకి టైం లేదు. వాళ్ళు పరుగులు పెడుతూ వచ్చారు. వాళ్ళు ఒక టీంని పంపించారు. ఆ టీంని చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. హ్యాండిల్ చేసి బీజేపీకి ఎందుకు పనికిరాని సీట్లే అత్యధికం ఇచ్చాడు. ఎందుకు పనికిరాని సీట్లే మ్యాక్సిమం పవర్ఫుల్ సీట్లు ఏదన్నా ఉంటే అవి 2 అనకాపల్లి, రాజమండ్రి. మిగతా అన్ని అంటగట్టిన సీట్లు. ఇదంతా వాళ్ళకి తెలిసే కదా సార్ జరిగింది. అదే చెప్తుంది కింద నాయకులు అంటున్నారు. షెకావత్ లాంటి వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకి భారతీయ జనతా పార్టీలో ఏదైనా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి సీట్ అయినా అధిష్టానానికి తెలియకుండా జరగదు, ఫైనల్ అక్కడే చేస్తారని ఆ మధ్యన విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆ లిస్ట్ మొత్తం అదే పొత్తుకు ముందు లిస్ట్ మొత్తం పంపించేశారు, వాళ్ళే ఫైనల్ చేస్తారు, ఏదైనా ఇక్కడే ఉండదని అన్నప్పుడు ఈ 6 స్థానాల్లో ఎవరు ఉంటారో 10 స్థానాల్లో ఎలా ఉంటే వాళ్ళకి తెలియకుండానే కింద లీడర్లు అయితే ఫైనల్ చేయరు కదా. ఇక్కడ కింద లీడర్లు ఫైనల్ చేశారంటలా. లోపం ఎక్కడ జరిగిందంటే గజేంద్ర సింగ్ షెకావత్ను వాళ్ళని పంపించారు. వాళ్ళు ఫెయిల్యూర్ అది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా మనం ఒక చోటకి మనం ఇప్పుడు కూర్చున్నాం ప్రోగ్రామ్, కూర్చునే ముందు మీరు పెద్ద హోంవర్క్ చేసి ఉంటారు కదా. నేనంటే మాట్లాడేస్తా ఉంటాను, మీరైతే పెద్ద హోంవర్క్ చేస్తారు కదా, ఏ టాపిక్స్ మాట్లాడాలన్నది. అట్లాగా అతను ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ నియోజకవర్గాలు ఏంటి, మన పవర్ ఏంటి, గతంలో ఎన్నిసార్లు గెలిచాం, ఏ నియోజకవర్గం, ఇవి మనం ఖచ్చితంగా అడగాలి, ఇవి అనుకుని రావాలి కదా. అది లేకుండా ఓ లిస్ట్ పట్టుకుని ఏదో వచ్చేసాడు ఆయన. వచ్చేసిన తర్వాత అందులో ఆయన పట్టుకొచ్చిన లిస్ట్ ఏంటి, అమిత్ షా